అమ్మా నువ్వేంటి ఇక్కడ? చీచి ఇదేంట్రా, ఉప్పు లేదు కారం లేదు, చండాలంగా ఉంది. రేపటి నుంచి అందరు ఇంట్లోనే కూర్చోండి. ఈ చెత్త ఫుడ్ తినొద్దు. బీర్తో పాటు వేడి వేడి ఆనియన్ పకోడీ కూడా చేసి పెడతాను, బాగుంటుంది. అమ్మా ఏం చేస్తున్నావే? ఏం లేదు నాన్న, ఇప్పటి వరకు ఒక డజన్ అమ్మాయిల్ని చూసావు. ప్రతి అమ్మాయికి ఇది బాగాలేదు అది బాగాలేదని ఏదో ఒక వంక పెట్టావు. నిన్నే కదా నీకు యూఎస్ నుంచి లెటర్ వచ్చింది. అప్పుడు అర్థమైంది ప్లాన్ అంతా. ఏదో ఒక వంక పెట్టి 3 నెలలు నన్ను మాయ చేసి ఎలాగో అలాగా ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళిపోదామని. పెద్ద చదువు లేదు గాని ఏదో కొంచెం తెలివి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. నీకున్న తెలివితేటలు కూడా నావేరా. అదలేదే. లేదా అయితే నా మీద ఒట్టేసి చెప్పు. యూఎస్ వెళ్లే ముందు పెళ్లి చేసుకుంటానని నా మీద ఒట్టేసి చెప్పు. జేజ్ మీద ఒట్టేసి చెప్పు. ఇప్పుడు జైలు ఎందుకు, ఒట్టెందుకు? అసలు నమ్మకం లేదు. నాకుందిరా. చేస్తావా లేకపోతే పిల్ల నచ్చే వరకు నీతోనే ఉండిపోతాను. మరి కార్తీక్ నాన్న చూసుకుంటారు. మరి జైలు దాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తే పోతుంది కదా. ఏంటి పప్పుగా? చీచి మన ఫ్లాట్ కి రా. ఎలాగైనా 3 బెడ్రూమ్లు. ఈడొక్కడే కదా అక్కడ ఉండేది. ఎందుకు దండగా? ఏమంటావు? చక్కగా అందరికీ వండి పెడతాను. ఇలా బయట తింటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మొన్నే టీవీలో చెప్పారు సత్యనారాయణ గారు. సరే పెళ్లి చేసుకుంటున్నా, జైలు మీద చేసుకుంటున్నా. నిజంగా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. ఫస్ట్ టైం పబ్ లో బాగుంది. అమ్మా 30 minutes నుంచి వెయిటింగ్ ఇక్కడ. నేను వెళ్తున్నా. చుట్టాలైతే నాకేంటి? గుర్తుందా? మర్చిపోయాడు బాబు, చిన్నప్పుడు మా సినిమా పెళ్లికి వచ్చారు కదా, నీ చేతుల్లో అడ్డు లాక్కున్నాను జబ్బే కూర్చావు. మర్చిపోయాడు గుంటకనా? ఆపరేషన్ చేయాలి లాగారు బాబా. ఆ కోపంలో వచ్చిన అడ్డు మీద పెట్టి నాకు ఇచ్చేద్దాం అనుకున్నాను. ఇంతలో మా అమ్మ చెప్పింది, వరుస మరలో వద్దురా మన చుట్టాలే అని. అంతేనా బాబు? ఆవిడ మనసంతా సినిమా కూడా రిలీజ్ అయింది. అదంతా గుర్తుందా? లేదు. ఏం గుర్తుంటలే, అప్పుడు గోదగుంటావు మరి. నా మోకాల్లాగా వచ్చినాను. ఏటి దివ్య, ఈ మధ్య ఏ సంవాదాలు వచ్చినా చెక్కేమంటున్నావంట? ఏటి చిన్నప్పుడే నువ్వు కూడా నాకే ఫిక్స్ అయిపోయేటి. నాంగేశారు దొంగ చూపులు. హలో ఎరా, దాంతో ఉన్నా టీవీ మనకి ఏదో వాళ్ళు బాబు పంపించాడని వచ్చిందంట. మన సెట్ ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ చేస్తాను చూడమమ్మా, చేసిన అర్థం చాలటి ఆల్రెడీ జబ్బు ఊడిపోయింది అక్కడ. అర్థం ఎదలకి ఇంకేటి? హాస్పిటల్ అర్జెంట్ పని ఉంది. డెస్ అంతే 10 లాడే ఉంటావా? మన షాపులో మీటర్ 150 రూపాయలు. 5 మీటర్లు అంటే ఎక్కడికి అయిపోతుంది తెలుసా? కుట్టుకులు 250 రూపాయలు. మొత్తం 10 రూపాయల్లో నీదో నాదని డెస్ అయిపోతుంది తెలుసా? ఇదిగో డబ్బులు తగలేక బాబా, చిన్నప్పుడు నుంచి అదే చెప్తున్నాను. ఎప్పుడైనా వినిపించుకున్నావు ఏంటి? అలా కాదు, ఈసారి నువ్వు వచ్చినప్పుడు నీ పెన్షన్ తీసుకొచ్చా, అది డిస్కౌంట్ ఇచ్చేద్దాం. నీకు డిస్కౌంట్ ఏంటి? షాపింగ్ ఇదైతే మీ ఆడ మగ ఫ్రెండ్స్ అందరికి పెళ్లి గిఫ్ట్ ఇచ్చేద్దాం, ఉంచుకుంటారు వాళ్ళు. మరి మళ్ళీ చేస్తానన్నా గజంబర్ తెచ్చుకోవటం. ఒక్క నిమిషం. హలో ఎరా, మన మాటలకి అసలు ఏదో అయిపోతున్నారు. ఇది ఫోటోనా చూపిస్తారా? సారీ. హే దివ్య, వాట్ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? అదే ఫ్రెండ్ మీట్ అవుదామని. అసలు కాల్ లేదు, మెసేజ్ లేదు. తర్వాత ఓసే దియ్యా, కాకినాడ నుంచి మా ఫ్రెండ్ ఫోను. నీకు నా పెళ్ళి అంటే నా మాటలేదు బాబా. ఫోన్లో చెప్పు సార్ అడిగి. ఊర్లో ఎయిటింగ్ అందరూ. ఇదిగో కాకినాడ బొమ్మలో వస్తాను, తెప్పించమంటవా? అదేనే చిన్నప్పుడు చింత సిగరేజ్ ఉంటే మొత్తం దాకా దుడిచాను కదా, మర్చిపోయి ఉంటావు. నువ్వు బస్సు పంపించారా? వాటమ్మా, మా అన్నగారమ్మా మంచి రీసౌండ్ పార్టీలో ఉన్నాడమ్మా. చెప్తాను టోంకి. చూస్తే చాలా మంచోళ్ళ ఉన్నాడు పాపం. మా అమ్మ ఏం వేసి అంటేనే కాలిపోతుంది నాకు. ఈ కాన్కిస్కా గొట్టం కాడగడు. ఏంటి దియ్యా వెళ్దామా? తొమ్మిడెవరో పెండా అలా శౌర్య. శౌర్య బాగుందా మారేలాగా? చొక్క బాగుంది. నా పేరు శలపతి. ఏంటి సెట్ పారిందేటి? ఫుట్పాత్. ఫుట్పాత్ మా షాప్ లో ఏది కావాలో దొరికి తెలుసా? ఏ బ్యాండ్ కావాలో బ్యాండ్. ఎల్వినీలు, జాకెట్ జోను, ఇంకోటి కొండ ఫిగర్ ఉంటది. ఏంటది? టామీ ఫిగర్. టామీ సిమి ఏదో. ఇగో నీకు ఏది కావాలో దొరికేద్దే. ఇగో 2 రోజుల ముందు చెప్పనుకో, ముద్రం చేస్తాను. నీకేమోడైనా చెప్పదియా. పని అయిపోయింది, చేస్తాను. ఏంటి షాప్ రద్దీగా ఉందా? 5 నిమిషాలు ఉంటాను, బయలుదేరిపోతాను. ఇగో నేను షాప్కి వెళ్తాను దియ్యా. 9 మాట బేగండి వెళ్ళిపోవాలి. చేస్తా. నువ్వు మాత్రం షాపురాలు మర్చిపోకూడదు. హనుమంతు మనం ఊరికే చేయాలి బాబు. ఫన్నీగా ఉందా నీకు? నీ క్యాండిడేట్ అదిరిపోయాడు. షట్ అప్. వాడి షాప్ లోనే చీరలని చుట్టేసి నిలబెట్టి నిప్పెట్టేస్తాను. లాడీ నా సంగతి సరిగ్గా తెలియక వాగుతున్నాడు. సో ఫైనల్ గా చలపతానికి దొరికిపోయా అనమాట. గుడమ్మా. చిచి, వీడిని చేసుకుంటే 2వ రోజే డివోర్స్ ఇచ్చేస్తా. గడి పఫలు. అసలు దున్నపోతికి ప్యాంట్ షర్ట్ వేసినా వీడికంటే అందంగా ఉంటుంది.
ముష్టి మొహంగాడు. వీడిని చేసుకోవడం కంటే ఈ గొట్టం కాడన చేసుకోవడం బెటర్. లడి దివ్య ఐ లవ్ యూ. యాక్చువల్ గా మనమే ఎక్కడో దివ్యాని మిస్అండర్స్టాండ్ చేసుకున్నామమ్మా. మనం కాదు నువ్వు. నేనే. పాప మా కాల్స్ చేసిన వాళ్ళందరూ శౌర్య కజిన్స్ అంటమ్మా. మరి కజిన్స్ తో క్లోజ్ గానే మాట్లాడతాం కదా. చదవాలి గంటకోలా మాట్లాడతారమ్మా. రైతులు వదిలిపోయిన దానికి మర్చిపో. లేదు మావయ్య, తర్వాత చాలా సార్లు కాల్ చేశాడు. నువ్వు కాదని చెప్పాక ఎలా లిఫ్ట్ చేస్తాను, వదిలేశాను. శౌర్య కజిన్ మాతోనే కాలేజ్ లో చదివింది. పాపం అది కూడా వచ్చి కలిసి రిక్వెస్ట్ చేసి బతిమాలింది. అవునా? నువ్వు పిచ్చి మాల చూసిల్లమ్మా, ఇవన్నీ నమ్మకూడదు. నేను నమ్మలేదమ్మా, ఒట్టు. ఏ ఎందుకు నమ్మలేదు? పాత సినిమాలో సావిత్రి లాంటిదానివి. నీ గురించి అలా ఎలా అనుకుంటా అసలు? ఈ దొంగేడుపులు ఏడవద్దని తిట్టి పడేశా. కరెక్ట్. జన్మలో చూడక పిల్లని. పాప అప్పుడు నువ్వు వద్దన్నప్పుడు నీతో పాటు నేను రైట్ అన్నాను. కానీ నాకు ఎక్కడో తేడా కొట్టేస్తుందమ్మా. నీకేదో ముందెట్టి హేరాలో. మరి ఇప్పుడు ఏం చేద్దావే? తప్పులు చేశారని మనుషులను వదిలేసుకుంటూ పోతే ఈ ప్రపంచంలో మనతో మాట్లాడడానికి ఎవరుండరని నువ్వే కదమ్మా చెప్పావు. నేనా? నేనెప్పుడు రా అన్నాను? నాకంత పెద్ద పెద్ద మాటలు తెలియవు కదరా. 1995 మార్చి 1 గురువారం గుర్తులేదమ్మా నీకు? చందమామని చూపిస్తూ అన్నం పెడుతూ నువ్వే కదమ్మా చెప్పావు. నాకు గుర్తుంది. కరెక్ట్, నాకు గుర్తుంది. సరే ఇప్పుడు ఏమంటావు నాన్న? నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. నాకెందుకో నేను దివ్యనే బాగా చూసుకుంటది అనిపిస్తుంది. బట్ మీ ఇష్టం. మరి నాన్నగారికి ఏం చెప్దాం? వాళ్ళు మన అమ్మాయిని టార్చర్ పెడుతున్నారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో దొంచేద్దాం. మావయ్య మీరు ఆగండి, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నీకు తెలుసు కదమ్మా, నాన్నగారితో ఇప్పుడు నువ్వే కదమ్మా డైరెక్ట్ గా మాట్లాడేది. అసలే నాకు భయం కదమ్మా. ఆవిడ మన ఇష్టానికి వదిలేసాడుగా మరి. ఆలోచిస్తుంటే ఓ పని చేద్దాం, ఒప్పేసుకుందాం. సరే మీ సంతోషమే నా ఆనందం. కానివ్వండి. తరలక నీ మోకాలు నొప్పులు ఎలాగున్నాయే? మా అన్ననే చెప్పులు మార్పించాడు మా పెద్దోడు. ఎక్కడన్నా రన్నింగ్ రేసులుంటే చెప్పు, పరిగెడతాను. చాలే నీ వడాయి. డాక్టర్ ఎవరు? ప్రసాద్ రెడ్డేనా? ఎవరు మీ బెస్సిగ్ లేకుండా. ప్రసాద్ రెడ్డి నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఎట్లా చూపించుకుంటాను మోకాళ్ళు? రమేష్ అని ఎన్ఆర్ఐ డాక్టర్. ఓయమ్మో కాలేజీ పిల్లవ మరి ఎలా సిగ్గుపడుతుందో చూడండి. ఏమా వామ్మది గట్టిగా మా ఊళ్ళో వామ్మేసి బజ్జీలు అయితే తింటే మధ్య పోదు మరి. వేసామండి. ఈ మధ్యన క్రికెట్ పిచ్చ సినిమాలు కూడా బాగా పట్టిందండి. మన తెలుగు హీరోలు అది కప్పు కొట్టారు చూసారా? చూడలేదు. మీరు ఏమడిగినా లేదంటే కాదండి అంటారేమోనే. దేని గురించి? విజయవాడ ఉమ్మగారింట్లో పెళ్ళంటే మంచి ఎక్స్పెక్టేషన్ తో వచ్చాం. తేరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండటానికి ఇల్లు, పడుకోవడానికి మాంసం, తింటానికి కాంసం ఇచ్చారు. ఇప్పుడు మండపాలు అయ్యి, లైటింగ్లు అయ్యి, సెట్టింగ్లు అయ్యి ఏంటని అడిగితే గుళ్ళో పెళ్ళి అన్నారు. ఎంతసేపుగా చుట్టేస్తున్నారు హిందే. ఇంతకీ మీరు? నా పేరు రామ్మోహన్ రావు అండి. అందరూ రాముని పిలుతారు. పెళ్లి కూడా సినిమా మీకు వరుసగా బాబా బ్రదర్ అవుతాను. మగ పెళ్లి మనిషిని. అంటే పిల్లలు? ఏం బాగారు నేను బుర్రలు నేస్తున్నాడు మా వాడి మీదే. ఎరా అదే బావ, పెళ్లి ఏంటి ఖర్చు లేకుండా గుళ్ళు కానిచ్చేస్తున్నారని అడుగుతున్నాను. ఆయనకి నాకు లేని బాధ నీకెందుకు బావ? అదే మగ పెళ్ళోడు కదా బా. ఒకటి చెప్పా, ఆడ మగ కలిసిందామని ప్రిపేర్ అయిపోయాక అసలు పెళ్లి ఎందుకు డైరెక్ట్ కాపురం పెట్టేసుగా. అదేంటి బావ పెళ్లి ఎందుకు అంటావేంటి? పెళ్లి చేసుకోపోతే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎలా అవుతారు? అయితే వాళ్ళ ఇంటికో మన ఇంటికో పిలిచే తాళి కట్టించేది కదా. ఇది మరీ బాగుంది. మీరే పెళ్లి చేసేసుకుంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలను జనాలకి ఎలా తెస్తుంది? ఇప్పుడు చేస్తుంది అదే కదా బావ, గుళ్ళో నలుగురిని పిలిచి దేవుడి సాక్షిగా. ఏమంటే దీన్నే పెళ్ళంటే వేలు ఖర్చు పెట్టి కార్డులు ప్రింట్ చేసి లక్షలు ఖర్చు పెట్టి సెట్టింగ్లు వేసి రాత్రి పగలో తెలియనంత లైటింగ్లు పెట్టి 150 రకాల వంటకాలతో భోజనాలు పెట్టి ధూముధాముగా చేస్తే దాన్నేమంటారా? మాకింత ఉందని పబ్లిక్ లో డప్పు కొట్టు కూడా ఉంటారు. పెళ్ళంటే సాంప్రదాయం బావ, ఆడంబరం కాదు. మన ఇంట్లో నలుగురం కలిసి మనకు తెలిసిన నలుగురిని పిలిచి హాయిగా చేసుకునే పండగే పెళ్ళంటే. మన కొబ్బరికి పందిరి మనమే వేసుకోవాలి. మన వాళ్ళని మనమే పిలిచి ఆకేసి వడ్డించాలి. అయిన వాళ్ళందరూ ఒక్క చోట చేరి ఒక్కొక్క పని తల మీద వేసుకుని సొంత పనులు చేసుకోవాలి. అత్తయ్యలు, మామయ్యలు, పిన్నులు, బాబాయ్లు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసి సంక్రాంతి లాగా సంబరంగా చేసుకునేదారా పెళ్ళంటే. ఇప్పుడు బయట చూస్తే పెళ్లి మనది, పెత్తనం ఇంకోటిది. ఎవడో వచ్చి అర్థం పర్థం డెకరేషన్లు చేస్తాడు. ముక్కు మొహం తెలియని వాడు వచ్చి వడ్డిస్తాడు. మన ఇంట్లో పెళ్లికి మనం వెళ్తే ఎవడో మనకు తెలియని వాడు వచ్చి మనని గెస్ట్ లాగా చూస్తాడు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసి బిక్కుమంటూ వెళ్ళి తెలిసిన వాడెవడో తెలియని వాడెవడో వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది బావగారు. ఏం కర్మ బావగారు ఇది. మన పెద్దవాళ్ళు పెళ్లి అని చెప్పిన కట్టుబాటు లెక్క తప్పేసిందంటే. ఆ పెళ్లిలో కూడా లెక్కలంటే 3 ముళ్ళు 7 అడుగులు ఉండాలి గానీ భోజనాలకి ఇంత అయింది, ఆర్భాటాలకి ఇంత అయిందని ఉండకూడదురా. వీళ్ళ అమ్మాయి మన ఇంటికి డబ్బుల మీద నడుచుకుంటూ రాకూడదు. నిప్పుల మీదైనా సరే నవ్వుకుంటూ నడుచుకుంటూ రావాలి. ఈయన మన ఇంటి కూతుర్ని పంపించినందుకు గర్వంగా కాలు రెగరేసుకొని తిరగాలి. అసలు ఈయన మన ఇంటికి వీళ్ళ అమ్మాయి కోసం కాదురా, మన కోసం రావాలి. ఇప్పుడే వస్తాను బాగా. మా వాడు చుట్టాలు ఎవరు వస్తున్నారట, రిసీవ్ చేసుకోవాలి. రేయ్ నువ్వు బాగా చూసుకో. సరే బాబు.